మంగా, వెళదాం పదండి, అందరం వెళదాం పదండి. అర్ధాంతరంగా పూజ మానేసి వెళితే అమ్మవారు ఆగ్రహించి మనల్ని సర్వనాశనం చేస్తుంది. పంతాలకు పోయి అంతా పోగొట్టు. పిఠాపురం వాళ్ళం అమ్మ, అయ్యా, బాబు అంటూ తలో చెప్పబట్టుకుని అడుక్కు తిందాం. అయ్యో జడ్జి గారు, ఆలయంలో ఉండే అవేం మాటలండి? గుడి ముందు అడుగు పెట్టిన దగ్గర నుంచి వీళ్ళు ప్రవర్తించే తీరు మీకు తెలియదండి. అందుకే నేను ఇలా మాట్లాడాల్సి వచ్చింది. పదవే, వెళదాం పదండి. మీరుండండి. మీరు మీ ఇష్టమైన వాళ్ళతో పూజలు వ్రతాలు చేయించుకొని రండి. మాతో మీరు రావడం ఎందుకు? బుద్ధి జ్ఞానం ఉంది గనుక. భార్య బతుకుండగా పక్కన లేకుండా పేరు చెప్పకుండా అమ్మవారి పూజలు చేయటం అపచారం గనుక. అపచారం చేయాల్సిన కర్మ నాకు పట్టలేదు గనుక. నువ్వు బతుకున్నావు గనక నేను కడుపుకు అన్నం తింటున్నాను గనుక. లేవండ్రా, మీరు లేచురండి. క్షమించండి మావయ్య గారు. పసుపు బట్టలతో పిల్లలు తొలిసారి పూజలో కూర్చున్నారు. వాళ్ళని ఇలా పీటల మీద నుంచి లేవమనకండి. అది మన వంశానికే అరిష్టం. విన్నావా? వింటున్నావా? వదిలేసి వెళ్ళింది అన్నావు. చీపో అని చేదరించుకున్నా తను మన వంశక్షేమాన్ని కోరుకుంటుంది. అది సంస్కారం అంటే. ఎవరి దగ్గర సంస్కారం నేర్చుకునే స్థితిలో నేను లేను. పూజారి గారు, మీరు పూజ కానివ్వండి. అలాగే అమ్మా. అక్షతాన్ ధవళాన్ దివ్యాన్ శాల్యాన్ తాండూలాన్ శుభాన్ హరిద్రా కుంకుమోపేతాన్ గృహాత్వా అద్రిపుత్రికే ఓం శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరీ దేవ్యై నమః అక్షతాన్ సమర్పయామి. ఓం ప్రణవరూపిణ్యై నమః. ఓం ఓంకారాయ నమః. ఓం జగన్నే నమః. ఓం గుణాతీతాయ నమః. ఓం సర్వజ్ఞాయ నమః. అందరూ హారతి తీసుకోండి. ఓం సర్వహితాయ నమః. ఓం శుభప్రదాయ నమః. ఓం నిత్యముక్తాయ నమః. ఓం సర్వసున్నమహీనివ్యాం శాంతమూర్తిం సకలసురనుతాం సర్వసంపత్ప్రదాత్రీం. ఓం సర్వమంగళమాంగళ్యే. పూజారి గారు, వీడు నా మనవడు, మంగమ్మ గారి మనవడు. ఆ శేష వస్త్రం నా మనవడికి అందించండి. వాడు ఆస్తిలో భాగం పంచుకునేవాడే కానీ అర్హత ఉన్నవాడు కాదు. క్షమించండి అమ్మా, కుటుంబ పెద్దగా వారికి అందించాం. నూతన వధూవరులుగా వచ్చారు కాబట్టి వరుడికి శేషవస్త్రం అందించి ఆశీర్వదించడం ఆలయ సాంప్రదాయం. అదంతా నాకు తెలియదండి. అది వీడికే ఇవ్వండి. ఆలయ ధర్మాల్ని అతిక్రమించలేమమ్మా. నేను చెప్తున్నా, ఈ ప్రాంగణంలో అమ్మవారి మాటే గాని మరొకరి మాటకి తలొంచి తప్పు చేయలేం. సాకేత్, పదరా వెళదాం. స్వర్ణ, పద. మంగా, పూజారి గారు మీరు కానివ్వండి. అలాగేనండి. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే. శతమానం భవతి శతాయు పురుష శతేంద్రియే ఆయుష్యేవేంద్రియ ప్రతిష్టతి. నువ్వు
నువ్వు అనుకున్నది జరిగిందిగా, నీ కోరిక నెరవేరింది. ఇక ఏ భయాలు లేకుండా అందరూ కలిసి ప్రశాంతంగా ఉండండి. బయలుదేరదాం పదండి. ధర్మం ప్రకారం చూస్తే శారదే ధర్మపత్ని. హిందూ ధర్మం ప్రకారం పెళ్లి కొడుకు తల్లిగా శారదకే ఆ స్థానం దక్కుతుంది. మావి గారు, అందరినీ భోజనాన్ని పిలవండి. నేను పిలిస్తే ఎవరు వచ్చేట్లేరు. అలాగేనమ్మా. మంగా మంగా, అందరూ భోజనాలకు రండి. ఏంటి ఏ సమాధానం రావటం లేదు? అమ్మా లక్ష్మి, నేను వెళ్ళి పిలుచుకొస్తాను, నువ్వు ఈలో పని చూసుకో. అలాగే. మంగా మంగా, రా భోంచేద్దు గాని. నాకు ఆకలిగా లేదు. కోపం కడుపు నిండా నింపుకుంటే ఆకలి ఎలా ఉంటుంది? చిన్నపిల్లలా ప్రవర్తించకుండా ముందు అన్నం తిందు గనరా. వద్దంటే బలవంతం చేస్తారే? నేను బలవంతం చేయకపోతే నువ్వు బలహీన పడతావు. నువ్వు బలహీన పడితే ఎవరి ఇంట్లో ఉండొద్దని నువ్వు అనుకుంటున్నావో వాళ్ళు బలపడతారు. ఏమిటి మీరనేది? ఎవరి గదుల్లో వాళ్ళు భీష్మించుకుని కూర్చుంటే సమస్యల పరిష్కారం అవుతుంది. ముందు నువ్వు రా. నువ్వు మానేస్తే అందరూ మానేస్తారు. ఇంట్లో కడుపుతో ఉన్న పిల్ల ఉంది, ఆ విషయం మర్చిపోతామే. రామంగా రా. శారదే ధర్మపత్ని. ఆవిడ పేరు మీదనే ఈ కార్యక్రమాన్ని కానివ్వండి. సాకేత్, రేయ్, మీ గ్రాని వెయిట్ చేస్తుంది, భోజనానికి రండి త్వరగా. అమ్మా శారద, భోజనానికి రండి అమ్మా. సీతా రఘురాములను కూడా తీసుకునిరా. అలాగే మావయ్య. మావి గారు, ఆ గ్లాసులు ఇవ్వండి. ఏంటి ఇన్ని ప్లేట్లు పెట్టావు? అందరికీ సరిపోవాలి కదరా. అందరెవరందరూ? సీత వాళ్ళు ఉన్నారుగా. వాళ్ళకి తర్వాత పెట్టు. తర్వాత ఎందుకురా, సర్దుకుని కూర్చుంటే సరిపోతాం కదా. సర్దుకుపోవాల్సిన అవసరం మాకేంటి? అతిథులకి తర్వాత అనటం పద్ధతి కాదు. మనం పిలిస్తే వచ్చిన వాళ్ళు కాదు అతిథులు అనడానికి. స్థానం చట్టుబండలంటూ దేవురించుకుని వచ్చిన వాళ్ళు. అత్తయ్య గారు, వాళ్ళు ఎందుకు వచ్చారో వివరంగా తెలిసాక ఇంకా ఆలస్యం చేయటం నాకు మంచిదనిపించట్లేదు. నువ్వు వాగడం, సలహాలు ఇవ్వడం నాకు నచ్చట్లేదు. వాళ్ళ అసలు కోరిక తెలియకుండా కోరిక తీర్చండి, కోరిక తీర్చండి అంటున్నావు. నువ్వు నీ కొడుకు తుప్పలు తంగిళ్ళు పట్టుకుని పోతారు. చూడమ్మా, దరిద్రులతో కలిసి నేను భోజనం చేయలేను. ఏయ్, ఎవర్రా దరిద్రులు? వరుస తెలిసిన తర్వాత కూడా వంకర మాటలు మాట్లాడితే షేపులు మారిపోతాయి, స్టేటస్లు కిందకి దిగొస్తాయి. ఎక్కడ ఉండాల్సిన వాళ్ళు అక్కడే ఉండాలి. వరుస ఉందని నువ్వు అనుకుంటే సరిపోతుందా? మేమే యాక్సెప్ట్ చేయాలి.
సాక్ష్యం ఉన్నాక యాక్సెప్ట్ చేయక ఏం చేస్తారు? అదంత తేలికైన విషయం కాదు. రేయ్, సాకేత్, ఆగరా. ముందు ఆ ప్లేట్ అని ఇక్కడి నుంచి తీయించు. కొత్త పెళ్లి కొడుకుని కొత్త పెళ్లి కూతుర్ని కింద కూర్చోబెట్టడం భావ్యం కాదురా. ఏంటేంటేంటేంటి? కొత్త పెళ్లి కూతురు పెళ్లి కొడుకా? అసలు అది పెళ్ళేనా? వీళ్ళు జంటేనా? పిచ్చడు దొరికాడని ముళ్ళేయించుకుంది. చూపులొకరితోని పలకరింపులొకరితోని హల్వా ఒకరికి, చివరికి ఇటు బై బై అటు సై సై. పార్కులు, షికార్లు, పుకార్లు అన్నీ అయిపోయిన వీళ్ళు కొత్త జంటేంటి? వీళ్ళకి మర్యాదలేంటి? బొగ్గన చుక్క పెట్టుకొని తలంచుకొని తలంబ్రాలు పోయించుకోగానే పవిత్రురాలు అయిపోతుందా? ఏయ్, ఏం కూసావురా? తనెవరో చెప్పాక మళ్ళీ ఆ కూతలేంట్రా? మర్యాదగా వదిన గారు క్షమించండి అని సారీ అడుగు, లేకపోతే చంపేస్తా. ఏయ్ పోరా. వదినేంట్రా వదిన? అసలు నిన్ను అన్నా అని నేను అనుకుంటేనేగా ఆవిని వదిన అనడానికి. ఏదో మా నాన్న సరదాకి సాక్ష్యంగా నీ తల్లి కడుపున పడ్డావు. సాకేత్! సాకేత్! శారదా, శారదా! సాకేత్! సాకేత్! శారదా, శారదా! నా ఇంట్లో నా కళ్ళ ముందే నా మనవణ్ణి కొడతావా? వాడలా వాగుతుంటే మీరు చెయ్యాల్సిన పని నేను చేస్తే కొడతావా అని ఇంకా రంకలేస్తున్నారేంటండి? వీడు మీ మనవడు కాదా? వీడలా కూస్తుంటే తప్పురా అని కూడా అనని మీ పెద్దతనం ఓ పెద్దతనమేనా? నేనేంటో వీడు పుట్టుకేంటో మీకు తెలుసు కదా. నా కళ్ళ ముందు పుట్టిన కుర్ర సన్నాసి మంచి చెడు విచక్షణ లేకుండా, పెద్ద చిన్న మర్యాద లేకుండా ఎవరిని పడితే వాళ్ళని ఎంత మాట పడితే అంత మాట అంటవేనా? హ్మ్. మీ పెంపకానికి నా పెంపకానికి తేడా అదే. వీడన్నట్టే నా కొడుకు అంటే ఆవిడ ఏం సమాధానం చెప్తుంది? మీరు మీ తల వంచుకోవాల్సి వస్తుంది. నా స్థానం తర్వాత స్థానం ఆవిడది. అక్కస్తో అన్న తమ్ముళ్ళు మాట మాట అనుకోవచ్చు.
పారాణి ఆరని ఆ పిల్ల నా మాటలనేది, ఇంతంత నిందల వేసేది? దీన్నేంటి ఓవర్ యాక్షన్ చేస్తే నిన్ను అనాల్సి వస్తుంది. ఏయ్ అనరా అను చూస్తా. మా అమ్మని కానీ నా భార్యని కానీ ఇంకొక మాట అంటే నీ నాలుక చీరేస్తా. ఓవర్ యాక్షన్ చేస్తే నిన్ను అనాల్సి వస్తుంది. ఏయ్ అనరా అను చూస్తా. మా అమ్మని కానీ నా భార్యని కానీ ఇంకొక మాట అంటే నీ నాలుక చీరేస్తా. మా అమ్మే స్వార్థంతో ఆలోచించుంటే నీకు అసలు పుట్టుకే ఉండేది కాదు. అది గుర్తుంచుకో. ఇప్పుడు తను తన కోసం కాదు, నా కోసం వచ్చింది. మనుషుల విలువ తెలియని మూర్ఖుడురా నువ్వు. ఆ తరం మనుషుల గురించి వాళ్ళ విలువల గురించి నీకేం తెలుసు? ఈ తరం సీత గురించే తెలియని వాడివి. చూడు, సీత నిప్పు. ఇలాంటి నీచపు ఆలోచనలో ఉన్నవాడికి జత చేయకూడదనే ఆ భగవంతుడు నీకు దక్కకుండా చేశాడు. సీత కాలి కోటికి సరిపోవరా నువ్వు. ఏయ్ రెచ్చిపోతే పుచ్చె పగులుతుంది. తన నిబద్ధతని వేలెత్తి చూపించే అర్హత నీకెక్కడుందిరా, క్యారెక్టర్లెస్ ఫెలో. నీ శాడిజం తెలిసి కూడా తల్లిదండ్రుల కోసం తలంచిన గొప్ప గుణం సీతది. అయినా పీటల మీదకి వచ్చాక కూడా అనుమానించిన ఈడియట్వురా నువ్వు. నువ్వు మాలో ఎవరిని అనడానికి అర్హత ఉన్నవాడివి కాదు. అది గుర్తుంచుకో. ఏంట్రా అర్హత తొక్క అంటూ లెక్చర్లు ఇస్తున్నావు? ముందు పోరా అవతలికి. ఏయ్, చేతి చేతి. ఏయ్, సాకేత్ ఆగరా. బాబు రఘురాం ఆగయ్యా. అత్తయ్య గారు చూస్తున్నారుగా, మీరు సరే అనకపోతే ప్రతి క్షణం ఈ యుద్ధాలే మనం చూడాల్సి వస్తుంది. నా మాట వినండి అత్తయ్య, మీ కాళ్ళు పట్టుకుంటాను. ఆ రిసెప్షన్ ఏదో జరిపించి ఎవరు బతుకులు వాళ్ళు బతికేలా చేయండి. అమ్మా, ఈ చిల్లర మనుషులకి చిల్లర చేష్టలకి నువ్వేం భయపడకు. పోలీస్ కంప్లైంట్ ఇస్తే లాక్కెళ్ళి లాకప్లో పడేస్తారు. ఇవరా ఇవ్వు. వాళ్ళతో పాటు మనల్ని కూడా తీసుకెళ్తారు. తీగలాగి డొంకంతా కదిలిస్తారు. అప్పుడు వాళ్ళు చేయమన్న రిసెప్షన్ ఖర్చులు మనకు మిగులుతాయి, శారదకి కోర్టు ఖర్చులు మిగులుతాయి. పోలీస్ కంప్లైంట్ ఇస్తారంట, పోలీస్ కంప్లైంట్. చూడు మంగ, లక్ష్మి మాట్లాడేది అక్షరాల నిజం. దాన్ని నువ్వు అమలు చేస్తేనే కాస్తైనా ప్రశాంతత ఉంటుంది ఇంట్లో. సరే, మీ ఏడుపేదో మీరు ఏడవండి. మీరు మేము అని కాదు, అందరి సమక్షంలో పద్ధతిగా జరగాలి.